తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు వాడివేడిగా భేటీ సాగగా కీలక అంశాలపై చర్చించారు. ఇక పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, థియేటర్ల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పర్సంటేజ్ విధానంపై అధ్యయనం కోసం 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 5 మంది నిర్మాతలు, 5 మంది ఎగ్జిబిటర్లు, 5 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని సురేష్ బాబు తెలిపారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించగా సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సి కళ్యాణ్ తెలిపారు. పరిశ్రమలో అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంపే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. బి-సి సెంటర్ల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పర్సంటేజ్ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు దిల్ రాజు. జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వాస్తవానికి 4-5 నెలలుగా సరైన సినిమాలు లేక సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో పెద్ది లాంటి భారీ బడ్జెట్ మూవీ వస్తుండటంతో టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తి సంతరించుకుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరఫు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. మంచి ఇవాళ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. They formed a committee. The committee will meet and sort out all the issues. Everything is going amicably and we are looking forward for positive results. Thank you.